చాలా వరకు క్రైస్తవ జీవితాలు ఎలా ఉంటుందంటే సమస్య రాగానే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు లేనిపోయింది నేను ఎక్కడ పడేదిరా బాబు, ఈ సమస్యలలో నేను ఎక్కడ ఇబ్బంది పడేది బాబు అనుకుంటూ ఉంటారు. సమస్య కూడా భయపడిపోతారు. నాకే ఎందుకు ఈ సమస్యలు, మాకే ఎందుకు ఈ సమస్యలు అంటూ ఉంటారు. కానీ నాకు ఒక ఆలోచన కలుగుతుంది, ఏంటంటే అసలు అగ్నిగుండంలో వేస్తేనే కదా ఆ అగ్నిగుండంలోంచి కాపాడగలిగిన దేవుడు ఉన్నాడని తెలిసేది. హల్లెలూయా. సింహపు బోనులో వేస్తేనే కదా ఆ సింహాల నోళ్లను కూడా మోయగలిగిన బలమైన దేవుడు ఉన్నాడని తెలిసేది. ఎర్ర సముద్రం అడ్డొస్తేనే కదా దానిని కూడా 2 పాయలుగా చేయగలిగిన దేవుడు ఉన్నాడని. ఈనాడు క్రైస్తవ జీవితంలో నాకు సమస్యలు వద్దు, నాకు బాధలు వద్దు, నాకు శోధనలు వద్దు, ఇరుకులు వద్దు, శ్రమలు వద్దు, నేను ఇందాక కంఫర్టబుల్ లైఫ్ కావాలంటే దేవుడు అది. ఈరోజు మన జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాలి అంటే మన శ్రమలు, మన యొక్క శోధనలు అవి కారణమవుతాయి. ఈ గుడ్డివాడు ఉన్నాడు, ప్రభువా ఎవరు తప్పు చేశాడు? ఇతను తప్ప, తల్లిదండ్రులు తప్ప అంటే ఎవరి తప్పు కాదు. ఇతన్ని స్వస్థపరిస్తే కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వగలిగిన వారు ఉన్నాడని జనము తెలుసుకుంటారు. దానివలన దేవుని నామము మహిమపరచబడుతుంది. ఆ రోజు రాజు కూడా బెత్తరిపోయారు. అగ్నిగుండంలో వేస్తే ఎంతమందిని వేసాంరా అడిగితే ఎంతమంది అని చెప్పారు? 3. కానీ నాకేంటి 4 కనిపిస్తున్నారని చూస్తూ ఉన్నాడు. అలా చేయటం వల్లనే ప్రపంచానికి తెలిసింది అగ్నిగుండంలో వేసిన కాపాడగలిగిన దేవుడు ఉన్నాడు. సింహము బోన్లో దానియేలును వేస్తే ఉన్నాడో లేదో అని చెప్పి రాజు ఉదయాన్నే వచ్చి చూశాడు. అప్పుడే కదా అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసింది సింహపు నోళ్లను కూడా మూయగలిగిన దేవుడు. ఈరోజు మనకున్న సమస్యలు, మనకున్న శోధనలు దేవుని నామాన్ని మహిమపరచబడతాయి. హల్లెలూయా. ఈరోజు మనం లేవాలి, సాహసం చేయాలి, దేవుని కొరకు నిలబడాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అనేకులు ఉన్నారు కదా, జనం ఉన్నారు కదా, అంతమంది విశ్వాసులు ఉన్నారు, సంఘస్థులు ఉన్నారు కదా, నాకెందుకు అనుకోవడం లేదు. కానీ అంశం చెప్పిన ప్రకారం నీవే ఒక్కరు. ఆ పట్టణాన్ని కాపాడటానికి ఒక్క స్త్రీ నిలబడింది. ఈరోజు మన సంఘాన్ని, మన కుటుంబాన్ని, మన సమాజాన్ని శత్రు నుంచి కాపాడటానికి మనమే లేవాలి, మనమే ప్రార్థన చేయాలి.